రాంచీ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న 4వ టెస్టులో భారత పేసర్ ఆకాష్ దీప్ డెబ్యూట్ చేశాడు. సమర్థవంతంగా రివర్స్ స్వింగ్ చేయగలగడంతో పాటు బుమ్రా స్థానాన్ని భర్తీ చేయగలడని ఆకాష్ దీప్కు అవకాశమిచ్చినట్టు భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ సమయంలో చెప్పాడు. అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరుస్తున్నాడు. తన పేస్ బౌలింగ్తో ఇంగ్లాండ్ ఓపెనర్లను ముప్పతిప్పలు పెట్టాడు. అయితే తన తొలి మ్యాచ్లోనే ఆకాష్ దీప్ను దురదృష్టం వెంటాడింది. అరంగేట్రం మ్యాచ్ ఆరంభంలోనే ఇలా జరిగితే ఏ బౌలర్ అయినా చాలా నిరుత్సాహానికి గురవుతాడు అనేది నిజం. అయితే ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 4 ఓవర్లు చేసిన ఆకాష్ 5వ బంతిని క్రాలేకు అద్భుతమైన ఇన్ స్వింగర్ గా సంధించాడు. ఆకాష్ చేసిన బంతికి క్రాలే దగ్గర సమాధానమే లేకుండా పోయింది. బంతిని క్రాలే అడ్డుకునేలోపే ఆఫ్ స్టంప్స్ ను గిరాటేసింది. వెంటనే బౌలర్ ఆకాష్ సంబరాల్లో మునిగి తేలిపోయాడు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. బంతిని వేసే క్రమంలో ఆకాష్ ఫ్రంట్ లైన్ ను దాటేశాడు. దీంతో ఆన్ ఫీల్డ్ అంపైర్ రాడ్ టక్కర్ నో బాల్గా ప్రకటించాడు. దీంతో ఒక్కసారిగా ఆకాష్ నిరాశకు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు దురదృష్టమంటే నీదే భయ్యా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆకాష్ దీప్ మాత్రం ఆ బాధ నుండి త్వరగానే కోలుకొని ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ ను కూల్చేశాడు. నో బాల్ వల్ల బ్రతికిపోయిన క్రాలేను కాసేపటి తర్వాత మళ్లీ అదే విధంగా బౌల్డ్ చేశాడు.